రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులకు అలర్ట్. ఇకపై ఆఫీసులకు ఆలస్యంగా వెళ్తే కుదరదు. లంచ్ బ్రేక్లో గంట తరబడి గడిపిన ఆఫీస్ టైంలో సంఘాల మీటింగులు పెట్టుకున్నా చెల్లదు. సూపర్ పాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఉద్యోగ వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫేషియల్ అటెండెన్స్ అమలు చేయబోతుంది. అసలు ప్రభుత్వం ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తోంది? ఈ కొత్త నిబంధనల వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? బకాయిలు చెల్లించి ఇప్పుడు పనితీరుపై కొరడా ఝుళిపించడం వెనుక వ్యూహం ఏంటి? ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఏంటి అంటే ఆఫీసులో కొత్త నిబంధనలు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? ప్రభుత్వోద్యోగులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం? శ్రీహరి. రైట్ రవి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి ఫేస్ రికగ్నైజేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్యలు చేపట్టబోతుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఫేస్ రికగ్నైజేషన్ అనే దాని నుంచి కూడా రేపటి నుంచి ఈ ఫిబ్రవరి 1 నుంచి అయితే ఇది ప్రారంభం కాబోతుంది. అయితే ప్రభుత్వ పాలనతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పారదర్శకత ఏదైతే ఉంటుందో దీనికి పెద్ద ఎత్తున పునాది వేయబోతున్నారు. దీని నుంచి ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో మనం గమనించినట్లయితే రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఒక సైన్ చేసి రిజిస్టర్లో ఒక సైన్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి, ఎక్కడ వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం లేదంటే ఇతర సంఘాల మీటింగులని లేకపోతే ఇతర అవసరాల రీత్యా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాలక్రమేణా ఏదైతే అభివృద్ధి చెందుతుందో, సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీంట్లో ప్రధానంగా ఏదైతే ఉందో గతంలో తంబు ఉండేది, తర్వాత లొకేషన్ ఉండేది, ఆ తర్వాత ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ ఏదైతే ఉందో రేపటి నుంచి ఫిబ్రవరి 1 నుంచి అయితే ఈ ఫేస్ రికగ్నైజేషన్ అనేది ప్రభుత్వ అధికారులకు పెట్టబోతున్న రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే పెండింగ్ బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకు ఉంచిందో ఆ పెండింగ్ బకాయిలన్నిటినీ కూడా క్లియర్ చేస్తూ ఒక పక్క ఏదైతే పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున వాటన్నిటిని కదిలించి వాటన్నిటిని పని పురోగతిని పెంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. అయితే ప్రభుత్వ పాలనలో పారదర్శకతతో పాటు ప్రభుత్వ అధికారుల పనితీరుపై పారదర్శకత ఏదైతే ఉందో దీన్ని మరింత మెరుగుపరిచే దిశగా అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 1 నుంచి అయితే ఫేస్ రికగ్నైజేషన్ అనేది ఏర్పాటు చేసి పై స్థాయి నుంచి కూడా క్షేత్రస్థాయి వరకు కూడా అధికారులందరూ కూడా ఈ పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే చాలా శాఖలలో పెండింగ్ ఫైల్స్ అనేవి చాలా పెద్ద ఎత్తున కుంటుపడుతున్న పరిస్థితి ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా ఈ ఫైల్స్ అన్నిటినీ కూడా త్వరితగతిన పరిష్కరించే దిశగా అధికారులు కూడా తగిన ప్రణాళికతో ముందుకు వెళుతూ వాళ్ళందరికీ కూడా ఒక టార్గెట్ అనేది ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఓ పక్క ఐఏఎస్లు ఐపీఎస్లతో పాటు ఈ సిఎస్లతో పాటు ఎవరైతే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఉన్నారో వీరందరికీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్తో పాటు సహా ప్రతి ఒక్కరికి కూడా పెండింగ్ ఫైల్స్ మొత్తం కూడా వెంటనే క్లియర్ చేయాలి అనేది ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రధానంగా చెప్పాలి అని అంటే పారదర్శకత. గతంలో ఎక్కడెక్కడో తిరిగి కొంతమంది తంబు వేసి వెళ్ళిపోవడం, కొంతమంది సైన్ చేసి వెళ్ళిపోవడం ఇలాంటివి గతంలో చాలా జరిగాయి. వీటన్నిటిపైన కూడా ఎంక్వైరీలు జరిగాయి. వీటన్నిటికీ తావు ఇవ్వకుండా వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వ అధికారులు పనితీరు మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ చర్యలు చేపట్టబోతుంది. సతీష్ గారి, అంటే ఒక పక్క సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి. సమయాన్ని దుర్వినియోగం చేస్తున్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని కట్టడి చేయడం కోసమే ఈ సమయ పాలన తీసుకొచ్చారనుకోవచ్చా? పారదర్శకత కోసం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయనున్నారు. కొంతమంది అయితే మాత్రం ఎంప్లాయీస్ ఈ టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయలేకపోతే సమయ పాలన వృధా అవుతున్న నేపథ్యంలోనే ఇలాంటి చర్యలకు పూనుకున్నారనుకోవచ్చా? శ్రీహరి. ఖచ్చితంగా సతీష్, ఏదైతే ఉందో క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఒక పక్క అమలు పరుస్తున్న విధి విధానాలతో పాటు ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న పథకాలు సంక్షేమాలు వీటన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు మధ్యలో వారధిగా పనిచేసేది ప్రభుత్వ అధికారులు. అయితే ఈ ప్రభుత్వ అధికారుల పనితీరు మెరుగుపరుస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న పెండింగ్ ఫైల్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది ఒకటి, ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారో అలాంటి చర్యలు
చర్యలు అలాంటి ఈ విషయాలకు తావివ్వకుండా ప్రస్తుతం చంద్రబాబు ఒక సమయపాలన, ఒక సుదీర్ఘమైన దక్షిణా పాలన ఏదైతే ఉంటుందో వీటన్నిటి మీద ఒక అనుభవం కలిగిన నాయకుడిగా తను అధికారుల పట్ల, అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రజల పట్ల ఏవైతే ఉన్నాయో ఈ పెండింగ్ పనులన్నిటినీ కూడా త్వరితగతిన పరిష్కరించుకుంటూ వాటన్నిటిని ముందుకు తీసుకువెళ్ళాలి. అదేవిధంగా అధికారులను ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని నైపుణ్యపరుస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించాలి. ఈ ఫైల్స్ అన్నీ కూడా క్లియర్ చేసే దిశగా అయితే ఒక చర్యలు చేపట్టబోతున్నారు. అయితే దీనికి సంబంధించే రేపు ఫిబ్రవరి 1 నుంచి అయితే ఈ ఫేస్ రికగ్నైజేషన్ వీటన్నిటితో పాటు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి ఈ ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా వెంటనే వీటన్నిటిపైన తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పని ఇప్పటికే పై స్థాయిలో ఉన్న అధికారులకు కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 1 నుంచి అయితే ఈ ఫేస్ రికగ్నైజేషన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇక నుంచి ఏదైతే ఉందో ఈ పనులు క్షేత్రస్థాయిలో కానీ పై స్థాయిలో కానీ పెండింగ్ ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసి వెంటనే వాటన్నిటిని ఈ త్వరితగతిన ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పని అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. కృష్ణా జిల్లా ఉప్పులూరులో అవమానీయ ఘటన చోటు చేసుకుంది.